హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మంచి మంచి టిప్స్‌తో మీ ముందుకొచ్చేసాను. సో, మనకి డైలీ బాగా యూజ్ అయ్యే మంచి టిప్స్ అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూసేయండి వీడియోనైతే. ఏ టిప్ నచ్చినా మీరు అయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం గనక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం డైలీ ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంటాం కదా. 1, 2 అయితే పర్లేదు, కానీ ఎక్కువగా కట్ చేస్తున్నప్పుడు మనకి కళ్ళలో నుంచి వాటర్ వచ్చేస్తుంది. సో ఆ ఘాటు వల్ల చాలామంది కట్ చేయడానికి కూడా ఇష్టపడరు కదా. సో ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో, మనకి కంట్ల నుంచి మంట వాటర్ రాకుండా నేనైతే ఒక చిన్న టిప్ చెప్తానండి. మనం చాకునైతే ఇలా ఆయిల్ ఉంటుంది కదా, సో వంట చేసే ఆయిల్, ఆ ఆయిల్ని కొంచెం అప్లై చేసుకొని ఆ చాకుకి మనం కట్ చేసుకున్నట్లయితే అస్సలు కళ్ళు అనేవి మంట పుట్టవండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మనం ఆనియన్స్ పొట్టు కనుక ఇలా కొన్ని వాటర్లో వేసుకొని కాసేపు తర్వాత మనకి మొక్కల్లో వేసినట్లయితే ఆ మంచి గ్రోత్ అనేది వస్తుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మన ఇంట్లో సూదులు అయితే ఉంటూనే ఉంటాయి కదా. నార్మల్గా అయితే ఇలా దారంకి ఇలా గుచ్చేసి పక్కన పెట్టేసుకుంటాము. అలా పెట్టినప్పుడు పిల్లలు కానీ లేదంటే మనం కానీ ఇలా తీసినప్పుడు గుచ్చుకుంటుంది కదా. సో అలా కాకుండా ఉండాలి అంటే మన ఇంట్లో అయితే ఇలా లిడ్ బాక్స్, పిల్లలైతే ఇప్పట్లో అందరు పెన్సిలే వాడుతున్నారు కదా. సో లిడ్ బాక్సెస్ అనేవి ఖచ్చితంగా అందరింట్లో ఉంటూనే ఉంటాయి. వాటిని వేస్ట్ అని పడేయకుండా ఇలా ఈ లిడ్ బాక్స్ని మనం ఇలా రీయూస్ చేసుకోవచ్చు అనమాట. సూదులన్నీ ఇలా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నీట్గా తీసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చినా ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మన ఇంట్లో ఇలాంటి దువ్వెనలు అయితే ఉంటూనే ఉంటాయి. డైలీ వాడేసరికి అవి ఇట్లా బ్లాక్గా అయిపోతూ ఉంటాయి కదా. డీప్ వాష్ అయితే డైలీ చేయలేం కదా. 1 మంత్కి ఒకసారి అలా చేసుకుంటే ఓకే. ఇలా వీక్లీ వన్స్ అయితే ఇలా పౌడర్ వేసుకుని, ఇలా నేను చూపిస్తున్నట్టుగా పౌడర్ వేసుకొని మొత్తం టూత్ బ్రష్ ఉంటుంది కదా, వాడని టూత్ బ్రష్ ఒకటి తీసుకొని ఇలా మొత్తం ఇలా రబ్ చేసినామంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. కొత్త వాటిలాగా ఉంటాయి అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి టిప్స్ చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మందార పువ్వులు. ఇవి అయితే అందరికీ తెలిసిందే కదా. మనం నార్మల్గా అయితే పూజకి లేదంటే హెయిర్కి యూజ్ చేస్తామని అందరికీ తెలిసి ఉంటుంది. కాకపోతే మన హెల్త్ కూడా చాలా మంచిదండి. అమ్మాయిలకి ముఖ్యంగా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. ఎలా చేయాలంటే, ఈ మనం మరిగించుకొని వాటర్ని ఆ పువ్వులు అనేవి వేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకొని తాగేయాలి మార్నింగ్. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మంచి క్లియర్ అయిపోతాయి అన్నమాట. అమ్మాయిలకి చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విషయం మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. డైలీ ఇలా తీసుకోవడం వల్ల మనకైతే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేశాక కామెంట్ పెట్టండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం బీరువాలో కానీ లేదంటే కబోర్డ్స్లో కానీ అలా బట్టలు పెట్టుకుంటూ ఉంటాం కదా. బీరువాలో అయితే పట్టు శారీస్ ఎప్పుడో ఒకసారి తీస్తాము. సో వాష్ చేయకుండా కూడా పెట్టేస్తాము. ఎప్పుడైనా తీసేసరికి కొద్దిగా అదొక రకమైన స్మెల్ వస్తుంది కదా. అలా రాకుండా ఉండాలి అంటే, మనం ఓపెన్ చేయగానే మంచి స్మెల్ ఉండాలి అంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. ఒక టిష్యూ కానీ లేదంటే చిన్న కవర్స్ ఉంటాయి కదా. సో ఆ కవర్లో కానీ ఇలా అగరబత్తి అయితే వెలిగిస్తూ ఉంటాం కదా. అగరబత్తి ఇలా పొడి మొత్తం ఇలా టిష్యూలో వేసుకోవాలి, పొడి చేసుకొని. నెక్స్ట్ 2 కర్పూరం బిళ్ళలు కూడా ఇలా పొడిలాగా చేసుకొని వేసుకోవాలి. దీన్ని మొత్తం ఫోల్డ్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ కనుక పెట్టేసుకొని మనకి బీరువాలో కానీ కబోర్డ్స్లో కానీ ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు అండి. మంచి స్మెల్ అయితే వస్తుంది ఓపెన్ చేయగానే. టిప్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. టిష్యూ లేకపోతే చిన్న చిన్న కవర్స్ అయితే ఉంటాయి కదా. సో అందులో వేసేసి చిన్న చిన్న హోల్స్ కనుక పెట్టుకొని మనం బట్టల కింద, సెల్ఫ్లో కింద అలా పెట్టుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. బట్టలు కూడా మంచి స్మెల్ వస్తాయి. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం పూజకి ఇలా ఫొటోస్ అయితే ఉంటూనే ఉంటాయి కదా. పూజ చేసేటప్పుడు ఇలా ఫోటోకి మనం పువ్వులు పెట్టాలనుకుంటే అసలు కుదరదు కదా, కింద పడిపోతూనే ఉంటాయి ఎంత ట్రై చేసినా కూడా. సో అలా పడకుండా మంచిగా ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని పువ్వులు అయితే పెట్టుకోవచ్చు. ఈ టిప్ ఫాలో అవ్వండి. ఒక రబ్బర్ బ్యాండ్, ఇలా ప్లాస్టిక్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా. సో ప్లాస్టిక్ రబ్బర్ బ్యాండ్ని ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట.
ఒకటి ఇలా తీసుకొని ఫోటోకి నేను చూపిస్తున్నట్టుగా అలా పైన పెట్టేసుకొని మనకి ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని పువ్వులు పెట్టుకోవచ్చు. చాలా చక్కగా కనిపిస్తుంది ఫోటో కూడా. మనం బయట పూజ చేసేటప్పుడు గుడిలో తీసుకొని వెళ్తూ ఉంటాం కదా ఫొటోస్ కానీ అలా, అప్పుడు కూడా ఇలా చేశారంటే మంచిగా కనిపిస్తుంది. పువ్వులు అయితే ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు అనమాట. టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం నెయిల్ పాలిష్ హడావిడితో కానీ లేదంటే పిల్లలు పట్టుకున్నప్పుడు కానీ కింద పడిపోతూ ఉంటుంది కదా ఎప్పుడైనా ఒకసారి. సో అది పడిపోయినప్పుడు ఫ్లోర్ మీద అసలు క్లీన్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటాము, అస్సలు పోదు. దానికోసం అయితే ఒక మంచి టిప్ అండి. మన ఇంట్లో అయితే షుగర్ అయితే కంపల్సరీగా ఉంటుంది కదా. సో నెయిల్ పాలిష్ కింద ఫ్లోర్ మీద ఎక్కడెక్కడ పడిందో దాని మీద ఫ్లోర్ మీద షుగర్ కనుక వేసి మొత్తం ఇలా ఒక టిష్యూ కానీ లేదంటే ఒక క్లాత్ కానీ గట్టిగా తీసుకొని ఇలా గట్టిగా రబ్ చేసినట్లయితే మొత్తం పోతుందండి నీట్గా. ఒక్క చుక్క వాటర్ కూడా అవసరం లేదు, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి తప్పకుండా అవసరం ఉన్నప్పుడు. చూస్తున్నారు కదా, నేనైతే ఇలా పెయింట్ కనుక ఎదుగో ఇలా వేసేసి దాని మీద షుగర్ వేసి ఇలా గట్టిగా రబ్ చేయండి. నేను చూపిస్తున్నట్టుగా గట్టిగా రబ్ చేస్తే ఆ షుగర్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, ఆ ఫ్లోర్ అయితే నీట్గా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తప్పకుండా ఇంకా షేర్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మన ఇంట్లో ఇలాంటి వుడెన్ స్టిక్స్ కానీ ఇలా చెక్కతో ఉన్నవి ఎలాంటి వస్తువులైనా నేను చూపిస్తున్నట్టుగా క్లీన్ చేయండి. ఫంగస్ అనేది చేరకుండా ఉంటుంది, ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుందన్నమాట. ముందుగా అయితే మనం సాల్ట్ ఉంటుంది కదా, కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మొత్తం బాగా రుద్దాలి. ఏవేవి ఉన్నాయో మన దగ్గర చెక్క గరిటెలు లేదంటే ఇలాంటివి చపాతీ చేసేవి, వీటి అన్నిటినీ ఇలా సాల్ట్తో బాగా రుద్దేసిన తర్వాత వాష్ చేసుకోవాలి. వాటర్తో వాష్ చేసిన తర్వాత మొత్తం డ్రై అయిపోయాక ఆయిల్ అనేది అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఫంగస్ అనేది చేరకుండా ఉంటుంది, చాలా నీట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇదండి వీడియో. సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మన ఛానల్ని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు, వ్యూస్ కూడా వస్తున్నాయి, కానీ కామెంట్ కూడా ఎవరు చేయట్లేదండి. ఒక్కసారి కామెంట్ చేస్తే మీరు మీ ఒపీనియన్ ఏంటో నాకు తెలుస్తుంది, వీడియోస్ కూడా ఎలా ఉంటున్నాయో కూడా నాకు తెలుస్తుంది. కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.